హలో ఫ్రెండ్స్. రీసెంట్‌గా ఐబీపీఎస్ అంటే ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంక్ పర్సనల్ సెలక్షన్ అనే ఈ సంస్థ ఏదైతే ఉందో, దీని సైడ్ నుంచి 11 బ్యాంక్స్‌లో వేకెన్సీలను ఫుల్‌ఫిల్ చేయడానికి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. దీంట్లో వేకెన్సీస్ వచ్చేసి మనకి 10,000కి పైగా వేకెన్సీ అయితే ఖాళీగా ఉన్నాయి ఫ్రెండ్స్. 10,277 వేకెన్సీస్‌ని అయితే ఫుల్‌ఫిల్ చేయడం కోసం ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఇండియా వైడ్‌గా అన్ని స్టేట్స్‌లలో కూడా వేకెన్సీలనేవి ఖాళీగా ఉన్నాయి. మన తెలంగాణ ఇంకా ఆంధ్రప్రదేశ్‌లో కూడా వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి కాబట్టి, మన తెలుగు రాష్ట్రాల వాళ్ళు కూడా ఈ మంచి ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ చేసుకోవడానికి ట్రై అయితే చేయండి. దీంట్లో వచ్చేసి 11 బ్యాంక్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ బ్యాంక్స్ నేమ్స్ వచ్చేసి బ్యాంక్ ఆఫ్ బరోడా, ఇంకా సెకండ్ బ్యాంక్ వచ్చేసి కెనరా బ్యాంక్, థర్డ్ బ్యాంక్ వచ్చేసి ఇండియన్ ఓవర్సీస్, ఫోర్త్ బ్యాంక్ వచ్చేసి యూకో బ్యాంక్, అలాగే ఫిఫ్త్ వచ్చేసి బ్యాంక్ ఆఫ్ ఇండియా, సిక్స్త్ వచ్చేసి సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెవెంత్ వచ్చేసి పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఎయిత్ బ్యాంక్ వచ్చేసి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, నైన్త్ వచ్చేసి బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, అలాగే 10థ్ బ్యాంక్ వచ్చేసి ఇండియన్ బ్యాంక్, 11థ్ వచ్చేసి పంజాబ్ సింధ్ బ్యాంక్ అని చెప్పి ఈ 11 బ్యాంక్స్ నుంచి అయితే నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ అయ్యాయి. టోటల్ వేకెన్సీ వచ్చేసి 10,000కి పైగా వేకెన్సీలు అనేవి ఖాళీ ఉన్నాయి. అవి అయితే ఫుల్‌ఫిల్ చేస్తున్నారు. వీటికి సంబంధించి అన్ని డీటెయిల్స్ అయితే మనం ఈ వీడియోలో చూద్దాం. వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్‌గా చూడండి. అన్ని డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఫ్రెషర్స్, మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. దీనికి సంబంధించి అన్ని డీటెయిల్స్ అయితే మాట్లాడుకుందాము. అలాగే వ్యూవర్స్ ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళందరూ ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. నేను రెగ్యులర్‌గా ప్రైవేట్ జాబ్స్ ఇంకా గవర్నమెంట్ జాబ్స్ సంబంధించిన వీడియోస్ ఈ ఛానెల్‌లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ మీకు ఇమ్మీడియేట్‌గా రావాలంటే ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే వీడియో మీకు హెల్ప్‌ఫుల్ అనిపిస్తే వీడియోని కూడా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్ సీకర్స్ ఉంటే వాళ్ళతో కూడా వీడియోని షేర్ చేసుకోండి. ఓకే. ఇప్పుడు ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే మనం ఇప్పుడు చూద్దాము. దీనికి అప్లికేషన్ ప్రాసెస్ స్టార్టింగ్ డేట్ వచ్చేసి ఆగస్టు 1 నుంచి అయితే స్టార్ట్ చేశారు. అంటే నిన్నటి నుంచే ప్రాసెస్ అయితే స్టార్ట్ అయిపోయింది. అప్లై చేసుకోవడానికి దీనికి సంబంధించిన అఫీషియల్ లింక్ కూడా నేను వీడియో డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేస్తాను. అలాగే పీడీఎఫ్‌కి సంబంధించిన లింక్ కూడా వీడియో డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేస్తాను. అక్కడి నుంచి మీరు పీడీఎఫ్‌ని డౌన్లోడ్ చేసుకొని ఒకసారి క్లియర్‌గా రీడ్ చేసి ఆ తర్వాతనే అప్లై చేసుకోవడానికి అయితే వెళ్ళండి. ఇక్కడ చూడండి, అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసి ఆగస్టు 1 నుంచి 21 ఆగస్ట్ వరకి డేట్ అయితే ఇవ్వడం జరిగింది. అంతలోపు ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ జాబ్స్‌కి సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి 2 స్టెప్స్‌లో కంప్లీట్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఫస్ట్ వచ్చేసి ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. ఆ ఎగ్జామ్ క్వాలిఫై అయిపోయిన క్యాండిడేట్స్‌కి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది చేయడం జరుగుతుంది. 2 స్టెప్స్‌లలో అయితే మీకు సెలక్షన్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఫస్ట్ వచ్చేసి మీకు ప్రిలిమినరీ ఎగ్జామ్ ఒకటి కండక్ట్ చేస్తారు. ఆ తర్వాత మెయిన్ ఎగ్జామ్ కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. ప్రిలిమినరీ వచ్చేసి అక్టోబర్‌లో కండక్ట్ చేసే అవకాశం ఉంది. అలాగే మెయిన్ ఎగ్జామ్ వచ్చేసి నవంబర్‌లో కండక్ట్ అయితే చేస్తున్నారు. ఓకే. అలాట్‌మెంట్ వచ్చేసి మార్చ్ 2026లో అయితే మీకు జాబ్ అలాట్‌మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దీనికి పెద్ద ప్రాసెస్ ఉంది. దాని గురించి అన్నీ మనం ఇప్పుడైతే మాట్లాడుకుందాము. ఎలాంటి ఇంటర్వ్యూ కూడా మీరు కండక్ట్ చేయరు. జస్ట్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. ఆ తర్వాత డాక్యుమెంటేషన్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. ఓకే. ఇక్కడ చూడండి ఏ బ్యాంక్స్ ఉన్నాయన్నది ఇక్కడ మెన్షన్ చేశారు. బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్, యూకో, అలాగే బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, ఇండియన్ బ్యాంక్, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్. ఈ బ్యాంక్స్‌లో అయితే వేకెన్సీలు అనేవి ఖాళీగా ఉన్నాయి. సాలరీ స్కేల్ వచ్చేసి ఇక్కడ చూడండి. స్టార్టింగ్ సాలరీ వచ్చేసి రూ. 24,050 వరకు సాలరీ అయితే పే చేయడం జరుగుతుంది. ఇలా మనకి సాలరీ స్కేల్ అనేది ఇంక్రీజ్ అవుతూ వెళ్తుందనమాట. 3 ఇయర్స్ వరకు మనకి ఇంక్రిమెంట్ వచ్చేసి రూ. 1,340 వరకు ఇంక్రిమెంట్ అయితే యాడ్ అవుతుంది. ఆ తర్వాత నెక్స్ట్ 3 ఇయర్స్ వరకు రూ. 1,650 సాలరీ అయితే ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తారు. ఇలా మనకి సాలరీ స్కేల్ అనేది ఇంప్రూవ్ చేయడం జరుగుతుంది. ఈ జాబ్స్‌కి ఏజ్ లిమిట్ వచ్చేసి ఇక్కడ చూడండి, ఎవరైతే మినిమమ్ ఏజ్ 28 వచ్చేసి మాక్సిమం ఏజ్ లిమిట్ ఇచ్చారు. వీటికి ఏజ్ రిలాక్సేషన్ కూడా అప్లై అయితే అవుతుంది. ఎవరైతే ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకొచ్చేసి 5 ఇయర్స్ పాటు ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. అలాగే ఓబీసీ క్యాండిడేట్స్‌కి వచ్చేసి 3 ఇయర్స్ పాటు ఏజ్ రిలాక్సేషన్ అనేది అప్లై అయితే అవుతుంది. ఏజ్ రిలాక్సేషన్‌కి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. ఒకసారి మీరు క్లియర్‌గా రీడ్ చేసి ఆ తర్వాత అప్లై చేసుకోవడానికైతే వెళ్ళండి. ఒకవేళ మీకు 28 ఇయర్స్ కంటే ఎక్కువ ఏజ్ లిమిట్ ఉంటే. ఓకే. ఈ జాబ్స్‌కి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఎవరైతే డిగ్రీ క్వాలిఫై ఉన్న క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళందరిని కూడా రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, డిగ్రీ క్వాలిఫికేషన్ అని చెప్పి మెన్షన్ అయితే చేశారు. సో, డిగ్రీలో మీరు ఏ గ్రూప్‌లో పాస్ ఔట్ అయినా పర్లేదు. అందరూ ఈ జాబ్స్‌కి అయితే అప్లై చేసుకోవచ్చు. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా. ఓకే. దీనికొచ్చేసి ఎవరైతే మన తెలంగాణ ఇంకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకొచ్చేసి తెలుగు లాంగ్వేజ్, రీడింగ్, రైటింగ్ ఇంకా స్పీకింగ్ 3 కూడా రావాలి అని చెప్పి కూడా మెన్షన్ అయితే చేయడం జరిగింది. లోకల్ లాంగ్వేజ్. ఓకే. దీనికి సంబంధించి కూడా ఒక
టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. ఇక్కడ చూడండి లోకల్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అని చెప్పి ఒక ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది అని చెప్పి కూడా మెన్షన్ చేశారు లోకల్ లాంగ్వేజ్ గురించి. ఓకే. ఈ జాబ్స్‌కి అప్లికేషన్ ఫీజ్ వచ్చేసి ఇక్కడ చూడండి ఎవరైతే ఎస్సీ, ఎస్టీ అలాగే ఈడబ్ల్యూఎస్, ఈఎస్ఎం క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకొచ్చేసి 175 అప్లికేషన్ ఫీజ్ ఉంది. రిమైనింగ్ క్యాండిడేట్స్ అంటే జనరల్ కేటగిరీకి సంబంధించిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకొచ్చేసి 850 రూపీస్ వరకైతే అప్లికేషన్ ఫీజ్ అనేది అప్లై అవుతుంది. ఎగ్జామ్‌లో వచ్చేసి ఫస్ట్ ప్రిలిమినరీ ఎగ్జామ్ అనేది కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. వీటిలో వచ్చేసి ఏ టాపిక్స్ నుంచి క్వెషన్స్ వస్తాయంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్, న్యూమరికల్ ఎబిలిటీ అలాగే రీజనింగ్ ఎబిలిటీ ఈ 3 టాపిక్స్ నుంచి క్వెషన్స్ అయితే రావడం జరుగుతుంది. 100 క్వెషన్స్‌కి 100 మార్క్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. 60 మినిట్స్ అంటే 1 అవర్ పాటు మీకు ఎగ్జామ్ అనేది కండక్ట్ అయితే చేస్తారు. ప్రిలిమినరీ ఎగ్జామ్‌లో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకొచ్చేసి నెక్స్ట్ మెయిన్ ఎగ్జామ్ కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి టాపిక్స్ జనరల్ ఫైనాన్షియల్ అవేర్‌నెస్ అలాగే జనరల్ ఇంగ్లీష్, రీజనింగ్ ఎబిలిటీ, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ ఈ 4 టాపిక్స్ నుంచి క్వెషన్స్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి నంబర్ ఆఫ్ క్వెషన్స్ 155 క్వెషన్స్ ఉంటాయి. 200 మార్క్స్‌కి 2 అవర్స్ పాటు ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. మీకు ఈ ప్రిలిమినరీ ఇంకా మెయిన్ ఎగ్జామ్స్ వచ్చేసి ఏ మీడియంలో కండక్ట్ చేస్తారంటే ఇక్కడ చూడండి మన తెలంగాణ ఇంకా ఆంధ్రప్రదేశ్ వాళ్ళకొచ్చేసి ఇంగ్లీష్, హిందీ ఇంకా తెలుగు ఈ 3 లాంగ్వేజ్‌లో కూడా కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి. తెలంగాణ వాళ్ళకొచ్చేసి ఉర్దూ కూడా యాడ్ అయిపోతుంది ఇందులో. ఇక్కడ చూడండి తెలంగాణ వాళ్ళకొచ్చేసి ఇంగ్లీష్, హిందీ, తెలుగు ఇంకా ఉర్దూ ఈ 4 లాంగ్వేజెస్‌లో ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఈ జాబ్‌కి సంబంధించిన నోటిఫికేషన్ చాలా లెంతీగా ఉంది ఫ్రెండ్స్. వీడియో చాలా పెద్దగా అయిపోతుంది. అందుకని చెప్పి నేను మెయిన్ పాయింట్స్ అయితే కవర్ చేస్తున్నాను. దీనికి సంబంధించిన లింక్ అయితే నేను వీడియో డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేస్తాను. అక్కడ నుంచి మీరు పీడీఎఫ్‌ని డౌన్‌లోడ్ చేసుకొని ఒకసారి క్లియర్‌గా రీడ్ చేసి ఆ తర్వాత అప్లై చేసుకోవడానికి అయితే వెళ్ళండి. ఇక్కడ అప్లై ప్రాసెస్ వచ్చేసి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళకొచ్చేసి అప్లై ప్రాసెస్ గురించి ఇక్కడ పూర్తిగా మెన్షన్ చేశారు. ఐబీపీఎస్‌కి సంబంధించిన అఫీషియల్ వెబ్‌సైట్ ఏదైతే ఉందో ఆ అఫీషియల్ వెబ్‌సైట్‌లోకి ఎంటర్ అయిపోయిన తర్వాత మీరు సీఆర్‌పీ సీఎస్ఏ అనే ఒక లింక్ కనిపిస్తుంది. అక్కడ క్లిక్ చేశారంటే అక్కడ నుంచి మీరు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఆన్‌లైన్ ఫామ్ ఫిల్ చేసి సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది. అన్ని డీటెయిల్స్ ఫిల్ చేసి ఓకే. కేర్‌ఫుల్‌గా ఫిల్ చేయండి. ఫిల్ చేసి 1, 2 సార్లు రివ్యూ చేసుకొని ఆ తర్వాతనే సబ్మిట్ అయితే చేయండి. ఆన్‌లైన్‌లోనే మీరు పేమెంట్ కూడా చేయాల్సి ఉంటుంది. సబ్మిట్ చేసిన తర్వాత ఆ ఫామ్‌ని ఒక ప్రింట్ కూడా తీసి పెట్టుకోండి. ఫర్దర్ వెరిఫికేషన్ కోసం మీకు అదొక రిఫరెన్స్‌గా ఉంటుంది. ఇక్కడ చూడండి స్టేట్ వైస్‌గా మనకు అన్ని స్టేట్‌లలో ఎన్ని వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి, ఏ బ్యాంక్‌లో ఎన్ని వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి దాని గురించి కూడా ఇక్కడ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ టేబుల్‌ని మీరు ఒకసారి క్లియర్‌గా రీడ్ చేసి చూడండి. టోటల్‌గా మనకు ఆంధ్రప్రదేశ్‌కొచ్చేసి 367 వేకెన్సీస్ అయితే ఖాళీగా ఉన్నాయి. తెలంగాణ గురించి చూద్దాము. తెలంగాణ స్టేట్‌కొచ్చేసి ఇక్కడ ఇచ్చారు చూడండి టేబుల్. ఇక్కడొచ్చేసి మన తెలంగాణలో 261 వేకెన్సీస్‌ని ఫుల్‌ఫిల్ అయితే చేయడం జరుగుతుంది. ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో ప్రిలిమినరీ ఎగ్జామ్స్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కడెక్కడ సెంటర్స్ కండక్ట్ చేస్తున్నారంటే అనంతపూర్, ఏలూరు, గుంటూరు, విజయవాడ, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విశాఖపట్నం, విజయనగరం ఈ సిటీస్‌లో అయితే మీకు ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేవి కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది ప్రిలిమినరీకి. మెయిన్ ఎగ్జామ్‌కొచ్చేసి గుంటూరు, విజయవాడ, కర్నూలు, విశాఖపట్నం, విజయనగరం ఈ సిటీస్‌లో ఎగ్జామ్ సెంటర్స్ అయితే కండక్ట్ చేస్తున్నారు. మీరు అప్లై చేస్తున్న టైంలో మీకు నియర్ బై సిటీ ఏదైతే ఉందో ఆ సిటీని సెలెక్ట్ అయితే చేసుకోండి. తెలంగాణలో వచ్చేసి ఏదైతే ప్రిలిమినరీ ఎగ్జామ్ ఉందో దానికొచ్చేసి హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్‌నగర్, వరంగల్, నిజామాబాద్ ఈ సిటీస్‌లలో అయితే మీకు ఎగ్జామ్ సెంటర్స్ అనేవి కండక్ట్ చేస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి మెయిన్ ఎగ్జామ్ ఏదైతే ఉందో దానికి హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ ఈ 3 సిటీస్‌లో అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఓకే. ఇది ఫ్రెండ్స్ ఈ ఐబీపీఎస్‌కి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ మంచి ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోండి. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అలాగే మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో కూడా వేకెన్సీలు ఖాళీగా ఉన్నాయి కాబట్టి అందరూ అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. దీనికి సంబంధించిన లింక్ కూడా వీడియో డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేస్తాను కాబట్టి అక్కడ నుంచి మీరు పీడీఎఫ్‌ని డౌన్‌లోడ్ చేసుకొని ఒకసారి క్లియర్‌గా రీడ్ చేసి ఆ తర్వాతనే అప్లై అయితే చేసుకోండి. ఓకే. ఇలాంటి వీడియోస్ ఇంకా మీకు కావాలి అనుకుంటే వీడియోని లైక్ చేయండి. అలాగే ఛానెల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. రెగ్యులర్‌గా ప్రైవేట్ జాబ్స్ ఇంకా గవర్నమెంట్ జాబ్స్ సంబంధించిన వీడియోస్ ఈ ఛానెల్‌లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ మీకు ఇమ్మీడియేట్‌గా రావాలంటే ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్స్ సెకర్స్ ఉంటే వాళ్ళతో కూడా వీడియోని షేర్ చేసుకోండి. ఓకే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థాంక్ యూ. జీన్స్ నేనందరిది కూడా